To all the media, namaskar. And I just want to say I have done a lot of films as a villain, and you all have showered a lot of love. But I'm very confident that you all will accept me as a hero now, because this journey of last 14 years, I have learned so much because I've worked in all the states, that is Telugu, Tamil, Kannada industry, Hindi industry, Telugu industry, Tamil industry. So first of all those producers and directors who believed me and gave me so much work, I want to thank them. And because of them, we could create this film called Aho Vikramarka. And the transformation from villain to hero is a very wonderful journey, power packed, because you have always seen me as a very powerful villain on screen, but this time you will see me as a very powerful power packed hero on screen. And all the credit goes to our director Trikoti Peta. మూడో పిక్చర్ సార్. ఆ ఫస్ట్ సినిమా దిక్కులు చూడక రామయ్య, సెకండ్ సినిమా జువా, ఇది థర్డ్ పిక్చర్ అండి నాకు. యాక్చువల్గా ఏంటంటే నేను కోడైరెక్టర్గా మగధైర్య చేసేటప్పుడు దేవ్ గారు ఫస్ట్ టైం విలన్గా ఎంట్రీ అయ్యాడు రాజమౌళి సినిమా. అప్పటి నుంచి మా ఇద్దరు బాండింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవ్రీ మంత్ ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నామండి. గత 3 years బ్యాక్ సినిమా చేద్దామని, హీరోగా చేద్దామని అన్నాను. సో నేను త్రిపులార్లో ఉండడం కదా లేట్ అయ్యి జస్ట్ త్రిపులార్ రాకపోగానే స్టార్ట్ చేసుకున్నాం. కూర్చొని ఒక విలన్ని మనం ఎలాగా హీరోగా చేయాలని ఆలోచించినప్పుడు ఒక మంచి కమర్షియల్ సినిమా, ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ సినిమా తీయాలని అనుకొని ఈ ఒక పోలీస్ కథ తీసుకున్నామండి. ఆ పోలీస్ కథలో ఇంకా సెంటిమెంటు, లవ్, కామెడీ అన్నీ కలిపి ఫుల్ మాస్ ఎంటర్టైన్గా తీశారు. హీరో క్యారెక్టర్ మంచి పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఆయన డ్యాన్స్ కూడా చేయించారండి. ఒక పాట చేశాను, డ్యాన్స్ చేశానండి. అంటే లవ్ ట్రాక్ కూడా ఉంటుంది, డ్యాన్స్ చేశాడు. ఆల్రెడీ మామూలుగా మంచి డ్యాన్స్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రైవేట్ సాంగ్స్ అవి కూడా చేస్తున్నాను. సో సినిమా చూసేటప్పుడు కూడా మనకి నీట్గానే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తుంటారు అనమాట, సాంగ్ కూడా రిలీజ్ అయింది, వచ్చిన సాంగ్. అంటే ఇప్పుడు మామూలుగా మీరు మరి మా టీజర్ కూడా రాజమౌళి గారే రిలీజ్ చేశారు. ఫస్ట్ టైము మేము అవుట్ వదిలింది రాజమౌళి గారి చేతిలోనే వదిలేము మేము. అంటే ఇప్పుడు వరకు పోలీస్ బేస్ మీద చాలా కాన్సెప్ట్ సినిమాలు వచ్చినాయి కదా, దీంట్లో కొత్తదనంగా ప్రేక్షకులకు ఏం చూపిస్తున్నారు? అంటే అదేనండి నేను చెప్పేది, ఒక విలన్ హీరోగా ఎలా మారాడు అనేది కొత్తగా మేము తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక హీరో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు చూశారు. ఒక విలన్ హీరోగా ఎలాగ మారి ఎలా కమర్షియల్గా చేస్తాడు అనేది ఈ కథ. స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది? ఇది మదర్ సెంటిమెంట్తో ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఆల్ మిక్స్తో ఉంటుంది.